హనుమంతుడి దారిలోనే నడవాలి యువత కొన్ని విషయాల్లో అని చెప్తారు. ఎందుకు సార్? అంటే ఏ విధంగా? అంటే హనుమంతుడి దారిలో నడవడం కాదు. హనుమంతుల వారిని ఆదర్శంగా తీసుకొని మన జీవితాన్ని చక్కదిద్దుకోవాలి. హ్మ్. ఇప్పుడు ఒక దారిలో ఆయన ఎళ్ళాడని చెప్పేసి నేను వెళ్తే గమ్యం ఎక్కడుంటుంది? అవును సార్. నాకంటూ ఒక గమ్యం ఉంటుంది. హ్మ్. ఆయన నడిచిన దారిలో నేను పయనిస్తే హ్మ్. నా గమ్యాన్ని నేను చేరుకుంటాను. ఆయన దారిలోనే నడిస్తే, ఆయన్ని అనుసరిస్తే ఆయనతో పాటు రామసేవ చేయడానికి, సీతమ్మ తల్లిని రక్షించడానికి ఉపయోగపడుతుంది. హ్మ్. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో యువత ఆయనను ఆదర్శంగా తీసుకొని ఏమి పాటించాలి, ఏం అనుసరించాలి అనే దాని గురించి మనం మాట్లాడుకోవాలి. అవును సార్. హనుమంతుల వారు అనగానే మనకి ఫస్ట్ శక్తి వస్తుందండి. హ్మ్. హనుమంతుడు అనగానే బలం. పవర్, హ్మ్. శక్తి. హ్మ్. తర్వాత ఆయనలో ఉన్నటువంటి భక్తి. హ్మ్. శ్రీరామచంద్రమూర్తి మీద ఆయన చూపించినటువంటి భక్తి. ఈ శక్తితో భక్తిని మనం నిస్వార్థంగా సేవ చేసుకెళ్ళినప్పుడు ఆయన అనుసరించినట్టు అవుతుంది. ఇప్పుడు ఒరిజినల్‌గా ఒక రకంగా చెప్పాలంటే యువతలో శక్తి కోసం పడరాని పాట్లు పడతారు. హ్మ్. అంటే ఈ సప్లిమెంట్స్ అవి తీసుకొని జిమ్ములకెళ్ళి వీళ్ళందరూ శక్తితో ఉన్నవాళ్ళు ఎవ్వరికీ కూడా భక్తి లేదు. హ్మ్. అంటే హనుమంతుడు అనగానే వ్యాయామం అండి. హ్మ్. హనుమాన్ వ్యాయామశాల. పూర్వం అవును. అన్ని వ్యాయామశాలకి హనుమాన్ వ్యాయామశాలలు ఉండేవి. అవును. జిమ్ అక్కడ రాకముందు అదే ఉండేది. ఆ! హ్మ్. మీకు కంపల్సరీ అంటే మీరన్నారు. ప్రతి ఊర్లోనూ ఈ గుడి లేకుండా అని. హ్మ్. రామాలయం ఉన్న ప్రతి చోట రాముల వారి బంటుగా హనుమంతుల వారి గుడి ఉంటుంది. హ్మ్. అలా కాదు ప్రతి గ్రామంలోనూ ఒక వ్యాయామశాల ఉంటుంది. ఆ వ్యాయామశాలలో కంపల్సరీ హనుమంతుల హనుమంతుడు. వారి విగ్రహమే ఉంటుంది. అవును. తర్వాత మిగతా వాళ్ళందరూ వచ్చి మనం వెస్టర్న్స్ వాళ్ళవి బాడీ బిల్డింగ్ ఫోటోస్ పెట్టుకుంటాం. అవును. ఈయన మించినటువంటి బాడీ బిల్డింగ్ ఎవరికుంది? అవును. అందులోనూ ఇప్పుడు బాడీ బిల్డింగ్ అంతా కూడా నాన్ వెజిటేరియన్ బాడీ బిల్డింగ్స్. అవును. అవన్నీ కూడా చూడ్డానికి దిట్టంగా ఉంటాయి తప్ప తట్టుకునే కెపాసిటీ వాటిలికుండదు. కానీ ఈయన పూర్తి శాకాహారి. శాకాహారంతో శరీర వ్యవస్థని శరీర దారుఢ్యాన్ని శక్తివంతం చేసుకొని, దృఢంగా. దృఢంగా చేసుకొని, దానితో పాటు హ్మ్. ఆయనకున్నటువంటి శక్తి ఏంటంటే శరీరాన్ని చిన్నగాను చేయగలడు, శరీరాన్ని పెద్దగాను చేయగలడు. హ్మ్. అది కేవలం శాకాహారంతో మీకు సాధ్యమవుతుంది. హ్మ్. అంటే కనిపించాలంటే ఒక్కసారి మీరు బ్రీత్ తీసుకొని బాడీని టైట్ చేస్తే కండలు కనిపిస్తాయి. హ్మ్. అవి ఏమొద్దు. ఒక సున్నితమైన పద్ధతిలో ఒక నిన్ను ప్రేమించే ఒక అమ్మాయికి అందంగా కనపడాలి అన్నప్పుడు ఇవన్నీ కండలన్నీ పోయి హ్మ్. ఆ సాత్వికత కనిపిస్తుంది. అది శాకాహారంతో చేసేటువంటి వ్యాయామాల వల్ల వస్తుంది. అంటే హనుమంతుడిని ఆచరించడం అనేది అంటే మనం ఏదో పెట్టుకుంటాం జెండాలు పట్టుకొని తిరిగేస్తున్నారు. హ్మ్. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే సందర్భం ఏంటంటే హనుమత్ జయంత హ్మ్. హనుమాన్ జయంతి. జయంతి కాదు ఇది హనుమాన్ విజయోత్సవం. హ్మ్. అంటే ఇక్కడ మొట్టమొదటిసారి తన భక్తికి నిదర్శనంగా రాముల వారి దగ్గర మాట తీసుకొని హ్మ్. సీతమ్మని వెతకటానికి తన శక్తిని పెంచుకొని ఒక్కసారి సముద్రాన్ని దాటేసాడు ఆయన. హ్మ్. అంతే అంత ఈజీయా అండి సముద్రాన్ని దాటడం అంటే? ముందు ఫస్ట్ అక్కడ భక్తితో తనకున్నటువంటి శక్తిని నిరూపించుకొని లంకని చేరుకున్నాడు. మొట్టమొదటిసారి అక్కడ వెతుకుతున్న క్రమంలో సీతమ్మ తల్లిని చూసాడాయన. అది విజయోత్సవం. హనుమంతుడు లేకపోతే రామాయణం అసంపూర్ణం అని అంటారు. ఎందుకు సార్? హనుమంతుడు లేకపోతే రామాయణం అసంపూర్ణం కాదండి. హ్మ్. అక్కడ రామాయణం యొక్క సంపూర్ణతని చాటి చెప్పడానికి అంటే హ్మ్. హనుమంతుల వారి దర్శనానికి ముందు, దర్శనం తర్వాత హ్మ్. రామాయణం యొక్క గతి మారుతుంది. హ్మ్. అప్పటి వరకు నడకొకలా ఉంటుంది. హ్మ్. రామాయణం జరిగిందిగా. సీతమ్మని రావణాసుడు ఎత్తుకెళ్ళుండకపోతే హ్మ్. హనుమంతుల వారితో పని లేదుగా. అవును. పోనీ అలా అని పూర్తిగా హనుమంతుల వారి మీదే శ్రీరామచంద్రమూర్తి కానీ ఆధారపడలే. రాముడి యొక్క గొప్పతనం అంటే భక్తి అనే ఒక విలువ ప్రజలకు తెలిసిందంటే ఒక వ్యక్తికి మధ్య భక్తి అనేది ఉంది అంటే అది హనుమంతుడు, రాముల వారి వల్లనే గదా సార్ తెలిసింది అవును. అందరికి. అవును. అంటే ప్రేమ, హ్మ్. వాత్సల్యం, వాత్సల్యం. భక్తి, శ్రద్ధ ఇవన్నీ హ్మ్. కూడా దాంట్లోనే వస్తాయి. హ్మ్. ఇక్కడ అంటే ఆయన యొక్క ఆ భక్తికి తార్కాణం హనుమంతుల యొక్క భక్తికి తార్కాణం ఆయన హృదయాన్ని చీలిస్తే సీతారాముల యొక్క ప్రతిమ కనిపిస్తుంది. అంత హ్మ్. భక్తితో ఉంటారు. 100% ఇప్పుడున్నటువంటి యువత ఆయన ఆదర్శంగా తీసుకొని దానికి తగ్గట్టుగా ఉండాలి. హ్మ్. అది లేదు. అష్టాంగ యోగ సాధనలో మీరు చేసేటువంటి అంటే ఏదో జిమ్‌కెళ్ళాం, బైసెప్స్ కొట్టాం, ట్రైసెప్స్ కొట్టాం, బాడీ కటింగ్స్ వచ్చేసినాయి కాదు. మీకు మనోధైర్యం, హ్మ్. బుద్ధి వేగం ఆయన కేవలం ఒక శరీర దారుఢ్యమే కాకుండా మానసిక వికసతనం. హ్మ్. ఇప్పుడు స్ట్రెస్ లేని పిల్లలు యూత్ ఎవరున్నారు చెప్పండి?
ఆత్మహత్యలు ఎక్కువ అవుతున్నాయి కదా సార్. ఎందుకు? అందుకే హనుమంతుడి గురించి మాట్లాడుకోవాలంటారు పెద్దలు. అందుకనే కంపల్సరీ మనం హనుమాన్ చాలీసా చదివిన ఉమ్, హనుమంతుడి యొక్క శ్లోకాలు, హనుమాన్ బడబాణల స్తోత్రం అని ఉంటుంది. ఇవన్నీ కూడా ఉమ్, ఊరికే పెట్టలేదండి. ఉమ్, మన ఇప్పుడున్నటువంటి తరానికి అప్పుడెప్పుడో త్రేతాయుగంలో జరిగినటువంటి ఘటన ఇది. ఉమ్, ఇప్పటిదాకా దాని గురించి ఇంకా మనం మాట్లాడుకుంటున్నాం అంటే దాని అవసరం ఎంత ఉంది. ఇప్పుడు ఎవరి గురించో గొప్పగా చెప్పుకుంటే, ఇప్పుడు మా తాతయ్య గారు కాలం చేసి వెళ్ళిపోయారు. ఆయన గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నానంటే ఆయన ఎలా ఉండేవాడు, ఉమ్, దానిని నేను పాటించగలుగుతున్నానా లేదా? హనుమంతుల వారు అప్పట్లో రాముల వారికి సహాయపడ్డారు. ఇప్పుడు నువ్వు ఎవరికి సహాయపడుతున్నావు? ఉమ్, అది లేదు కదా. ఇప్పుడు ఆడెవడో వచ్చి యూట్యూబ్లో వీడియోలు పెడుతున్నాడు, రాముడు మాంసం తిన్నాడు, రాముడు మాంసం తిన్నాడు. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? వాడిని ప్రశ్నించాలి. ఉమ్. హనుమంతుల వారిని అనుసరిస్తున్నావు భక్తితో అన్నప్పుడు, రాముల వారి మీద పడుతున్నటువంటి ఈ నిందని ఎదిరించగలిగినప్పుడు నువ్వు నిజమైన హనుమంత్ భక్తుడివి. అవును. హనుమంతుడిని ఆదర్శంగా తీసుకున్న వాళ్ళు. మన ధర్మానికి చేటు జరుగుతుంది. ఇప్పుడు రాముణ్ణి దూషిస్తున్నారు, ఉమ్, సీతమ్మ తల్లిని విడిచిపెట్టారు. దాన్ని నువ్వు ఎదిరించలేనప్పుడు నువ్వు హనుమంతుడు భక్తుడు ఏంటి లాభం? ఉమ్, ఎక్కడో గొడవలు జరుగుతున్నాయి, రామాలయాలు కట్టడానికి అడ్డొస్తున్నారు. నువ్వు హనుమంతుడు నిజంగా హనుమంతుడు ఉంటే అది అక్కడ జరుగుతున్న చోటకి ఎల్లుంటే అప్పుడు రావణ లంకని తగలెట్టినట్టే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఈ దుండగులని ముస్కరుల్ని తగలబెట్టేసేవాడుగా. ఆయన భక్తులమి, మేము హనుమత్ భక్తులం అని చెప్పుకుని లాభం ఏంటి? ఐకమత్యం సంఘటిత లేదు. శక్తి భక్తి రెండూ కూడా ఉన్న నిర్వీర్యం అయిపోతున్నాయి యువతలో. కంపల్సరీ హనుమంతుల వారిని ఆదర్శంగా తీసుకోవాలి. కనీసం ఈ హనుమత్ విజయోత్సవం సందర్భంగా అంటే చైత్రమాసంలో వచ్చేటువంటి పౌర్ణమి, చైత్ర పౌర్ణమి మన జీవితాల్లో ఆ చైత్రం కనిపించాలి. ఆ పొన్నమి వెన్నెలలు మనలో వికసించాలి. సీతమ్మని చూసినప్పుడు ఆయనలో వచ్చినటువంటి ఆ ఆనందం, ఆ విజయోత్సవం అహంకారంతో రగిలిపోతున్నటువంటి రావణాసురుడికి గుణపాఠం చెప్పింది. లంక మొత్తం తగలెట్టేసాడు ఆయన ఇదే రోజు. హనుమత్ విజయోత్సవం అంటే అది. అంటే ఒకటి, తను రాముడికి ఇచ్చిన మాట, నేను సీతమ్మని తెస్తాను అని రాముడికి ఇచ్చిన మాట. మనలో అది లేదండి. అసలు మాట మీద ఈ రోజు నిలబడే వ్యక్తులు లేరు. లేరు. మాట మీద ఏమో నిలబడట్లేదు. ధర్మం ఏంటి అని ఆలోచిస్తే చాలు. ధర్మం గురించి ఎవరు ఆలోచించట్లేదు. రాముడికి హనుమంతుడికి మధ్యలో యుద్ధం జరిగింది అని చెప్తుంటారు. రాముడికి హనుమంతుడికి మధ్యలో యుద్ధం జరిగింది అని ఇప్పటికీ చిన్నపిల్లలకి చెప్తే నమ్మరు. ఎందుకంటే ప్రేమ అలాంటిది. అవును. మన దేవుళ్ళ మీద, రాముడి మీద, హనుమంతుడి మీద వాళ్ళిద్దరి మధ్య యుద్ధం జరగడం ఏంటి? వాళ్ళు అంత పెద్ద భీకర యుద్ధం ఎందుకు చేసుకున్నారు అంటే నమ్మరు. కారణం ఏంటి సార్? యుద్ధం జరిగిందా అసలు? అంటే యుద్ధం అంటే అండి, అక్కడ హనుమంతుల వారిలో ఉన్నటువంటి విజ్ఞానానికి రాముల వారిలో ఉన్నటువంటి జ్ఞానం, అది జరిగింది యుద్ధం. ఇప్పుడు రావణ వధకి, రావణాసురుడి సంహారం జరిగినప్పుడు యుద్ధకాండలో ఒక సందర్భంలో ఒక 10,000 మంది సైన్యం వచ్చేస్తారు. ఎంతమందినైనా సరే చిత్తుగా కొట్టగలిసినటువంటి హనుమంతుల వారు ఒక్కసారి అలా ఆపేస్తారు రాముల వారు. ఆ 10,000 మందిని ఒంటి చేత్తో ఆయనే సంహరించేస్తారు. అంటే నా అవసరం రాములకి లేదు, కానీ అక్కడ వాడుకున్నాడు. అంటే తనలో ఈ శక్తి ఉంది అని తెలియచెప్పడం కోసం యుద్ధం జరిగింది. నీలో నిద్రాణంగా ఉన్నటువంటి శక్తిని మేల్కొల్పడం కోసం. ఒకవేళ నేనే అంటే నా కోసం నువ్వు ఎప్పుడు అధర్మం చేయకూడదు. ఒకవేళ అధర్మంగా చేయమన్నా కూడా నువ్వు దాన్ని ప్రతిఘటించాలి. అది నా విజ్ఞత. అంటే నీలో విజ్ఞానం కొడవడిందా, ఆ పరీక్ష కోసం జరిగింది. అంతే తప్ప బలబలాలు తేల్చుకోవడం కోసం కాదు. రాముడు చాలా బలవంతుడు. ఆయన దగ్గర అద్భుతమైనటువంటి అస్త్రవిద్యలు ఎన్నో ఉన్నాయి. కేవలం ఇది ఐకమత్యము, అంటే సంఘటితంగా అందరం కలిసి ఉండాలి. అంటే చిన్న ఉడతని కూడా అక్కడ జాయిన్ చేయడం జరిగింది. అంటే ఏ పని పూర్తి కావాలన్నా ఎవరో ఒకళ్ళ సహాయం అవసరం. నేను చాలా గొప్పవాడిని అనే అహంకారం విడిచిపెట్టండి, అందరూ కలిసి ఐకమత్యంగా ఉండండి, అప్పుడు మనకి విజయం తథ్యం అని చెప్పడం కోసమే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.